ఈ ప్రాబ్లం చూడండి. రిజాల్వ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ 3x³ - 8x² + 10/x - 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. మన మోటివ్ ఏంటి అంటే మనకి ఇవ్వబడిన ఫ్రాక్షన్ f(x)ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా రాయాలి. a/g(x) ప్లస్ b/h(x) ప్లస్ అండ్ సో ఆన్. ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ మనం కనుక్కోవాలి. అదే మన మోటివ్. ఇన్వెస్టిగేషన్లో మనకి ఇవ్వబడిన ఫంక్షన్ రాస్తున్నాను. 3x³ - 8x² + 10/x - 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. దాన్ని నేను a/x - 1 ప్లస్ b/x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ c/x - 1 హోల్ క్యూబ్ ప్లస్ d/x - 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4గా విడిగా రాస్తున్నాను. ఎప్పుడైనా డినామినేటర్లో కనుక ఉన్న ఒక ఫంక్షన్ కనుక క్యూబ్ రూట్ కానీ ఫోర్త్ రూట్ కానీ ఇలా ఉంటే ఇలా పార్షియల్ ఫ్రాక్షన్ ఇలా విడివిడిగా రాయవలసి ఉంటుంది. ఇప్పుడు రిజాల్వ్ చేస్తాను. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ సైడ్ కనుక ఎల్సిఎం కనుక తీసుకుంటే మనకి డినామినేటర్లో x - 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4, న్యూమరేటర్లో a × x - 1 హోల్ క్యూబ్ ప్లస్ b × x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ c × x - 1 ప్లస్ d వస్తుంది. రెండు వైపులా డినామినేటర్ సమానంగా ఉంది కాబట్టి న్యూమరేటర్ని ఈక్వేట్ చేద్దాం. 3x³ - 8x² ప్లస్ 10 a ఇంటూ ఈ x - 1 హోల్ క్యూబ్ని ఎక్స్పాండ్ చేస్తే x³ - 1 మైనస్ 3x² ప్లస్ 3x ప్లస్ b ఇంటూ x² ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ cx మైనస్ c ప్లస్ d వస్తుంది. ఇప్పుడు సిమిలర్ టర్మ్స్ కనుక ఈక్వేట్ చేస్తే ఇక్కడ x³ టర్మ్ ఆర్హెచ్ఎస్ సైడ్ a మాత్రమే ఉంది. అప్పుడు a = 3. a వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ x² టర్మ్స్ కనుక కంపేర్ చేస్తే -8 = -3a ప్లస్ b వస్తుంది. ఇప్పుడు ఏ వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే -8 = -3 × 3 ప్లస్ b. సో -8 = -9 ప్లస్ b, b = 1. b వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు x టర్మ్స్ని కంపేర్ చేద్దాం. LHS సైడ్ x టర్మ్స్ ఏం లేవు కాబట్టి 0 = RHS సైడ్ వచ్చేటప్పటికి 3a మైనస్ 2b ప్లస్ c. ఏ వాల్యూ b వాల్యూ తెలుసు కాబట్టి దానికన్నా సబ్స్టిట్యూట్ చేస్తే 0 = 3 × a మైనస్ 2 × 1 ప్లస్ c, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 2 ప్లస్ c. ఇక్కడ 7 వస్తుంది. 7 అటు వెళ్తే మైనస్ అవుతుంది. సో c = -7. c వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్స్ కంపేర్ చేద్దాము. 10 = -a ప్లస్ b మైనస్ c ప్లస్ d. ఇప్పుడు మనకున్న a b c వాల్యూస్ దీనిలో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 10 = -3 ప్లస్ 1 -7 ప్లస్ 7 అవుతుంది ప్లస్ d. ఇప్పుడు 10 అండ్ 8 ఇక్కడ 2 ఉంటుంది. 2 = -3 ప్లస్ d. సో d = 5. ABCD వాల్యూస్ వచ్చారు కాబట్టి ఇక మనం పార్షియల్ ఫ్రాక్షన్ రాయొచ్చు. 3x³ ప్లస్ 8x² ప్లస్ 10/x - 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 = 3/x - 1 ప్లస్ 1/x - 1 హోల్ స్క్వేర్ మైనస్ 7/x - 1 హోల్ క్యూబ్ ప్లస్ 5/x - 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4.